గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఒక పెద్ద 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 ట్విస్ట్ చూపిస్తున్నాను, చూడండి. ఇదిగోండి, ఇదిగో ఇది ఏం ప్లస్ గుర్తుపట్టారా? ఇదిగోండి తాజ్ మహల్. ఇదిగోండి ఎంత బాగుందో తాజ్ మహల్. ఇది రియల్ తాజ్ మహల్ ఏం కాదు. రియల్ తాజ్ మహల్ అయితే ఇంత అయ్యో మేము ఒక్కరమే ఉన్నట్టు ఇంత ఇంత తక్కువ మంది ఎవరు ఉండరు. ఇది రియల్ తాజ్ మహల్ అనుకోకండి, అదే ఒక మహారాష్ట్ర. ఇదిగో చాలా బాగుంది. ఇగో ఇక్కడ చెట్లు అండ్ ఇక్కడ వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి. మా మమ్మీ చూడండి తప్పిపోయినట్టు వేడుకో తిరిగి వచ్చింది ఇప్పుడు. ఇదిగో చూడండి, మేము ఇప్పుడే లోపలికి వెళ్తున్నాం. ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నా లోపలికి. ఇక్కడ ఎండ చంపేస్తుంది అబ్బా. తాజ్మహల్ కింద ఒక గుహ లాంటిది ఉంటుంది, ఇక్కడ ఎక్కాలి, మెట్లు ఉన్నాయి. అచ్చం గుహలానే ఉంది. ఇట్లా నేనైతే ఆగకుండా నాకైతే ఆగుతలేదు ప్రాణం. మా తాతనైతే చూడాలనుకుంటే పోతూనే ఉన్నాడు. చూడండి ఇక లోపల అంత ఇట్లుంది, లోపలికి వెళ్ళొచ్చండి. ఇక చూడండి, వావ్, లోపల చాలా బాగుంది. అచ్చం ఇది చూసి నాకు బాహుబలి సినిమా గుర్తుకొస్తుంది, అంత బాగుంది. ఇది చెప్పలేము. ఇక ఈడ మెల్ల మాట్లాడు, ఎందుకంటే రీసౌండ్ వస్తుంది. ఇదిగో చూడండి మాత, ఇదేం రియల్ది కాదు, ఈ ఊరు ఆయన పెట్టిండు. ఇక చాలా బాగుందండి. ఇంత మంచి ప్లేస్ ఎక్కడ ఉండదు. అచ్చం బాహుబలి సినిమాలానే ఉంది. మీరు చూసినట్టయితే కామెంట్ చేయండి. చాలా హైట్ చెప్పలేను, ఇక చాలా బాగుంది. ఇక మా తాతనైతే ఫోటో అనుకుంటే చాలా బాగుంది. దీన్ని చూసి నాకైతే ఇక్కడనే ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే 15 years బిఫోర్ ఉన్న వాళ్ళు రావచ్చు, ఫ్రీ టికెట్ అన్నమాట. అందుకే మా తాతనైతే మళ్ళీ ఎరుకుతామన్నారు. మీరైతే క్లారిటీగా చూడొచ్చు. ఇదిగో ఇక్కడ అన్ని వైట్గా ఉన్నాయి, నాకైతే భయం అవుతుంది. ఇక్కడ ప్రజలందరూ మనీ వేస్తారు దేవతకి. ఇదిగో ఇట్లా దేవత కాదు, ఇట్లా మనీ వేస్తారు. వెళ్తే మొత్తం నిండిపోయింది. పిల్లర్స్ కూడా చాలా ఇక్కడ పిల్లర్స్ కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇళ్ళకెళ్ళి చూడొచ్చు బయట ఏముందో. ఇక్కడ చాలా విచిత్రంగా ఉందండి, నాకు అయితే భయం అవుతుంది. ఏదో డ్రాయింగ్స్ ఉన్నాయి వీటిపైన అనిపిస్తుంది. అబ్జర్వ్ చేసినట్టయితే ఒక లైట్ వసుకుంటా పోతుంది, ఒకటి అట్లా. ఇవన్నీ లైట్స్ చూస్తే అది విచిత్రంగా ఉంది అంటలేదు, కనిపించట్లేదు. అది సన్లైట్ అనుకుంటారు కదా, కాదు. సన్లైట్ అయితే అట్లా బ్రైట్ ఎట్లయితే ఒకసారి మీరే చూడండి, డిఫరెంట్. ఇది ఎందుకో ఏమో పవర్ అన్నీ అడిచి కూర్చుంటుంది. ఇక్కడ కూడా ఒక వాటర్ ఫాల్ ఉంది, ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇక్కడ చాలా లోపలికి వెళ్ళాల్సినవి ఉన్నాయి, ఇక్కడ చాలా ఉంటాయి. కానీ ఒకటి వేడికెళ్ళి పోతే ఎవరికి తెలియదు, అందుకే వెళ్తలేం. ఇక్కడికి వెళ్ళి అయితే ఏదో రాని ప్రజల్ని ఇట్లా చూస్తున్నట్టే ఉంది. అయ్యో చూడండి, నేను ఇట్లా కనిపిస్తున్నా. అయ్యో మళ్ళీ ఇక్కడ అక్కడ ఏదో బిల్డింగ్ ఉంది, ఇక్కడ ఏదో కేవ్స్ ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ ఫౌంటైన్ ఉంది. ఫ్రంట్ కానీ ఇదే బాగుంది. 4 sides ఒక్కొక్క ప్లేస్ ఉంది. ఇటు సైడ్ డెకరేట్ ఒక ప్లేస్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఒక ఏదో ప్యారిస్ లాంటిది ఉంది, ఏదో ఒక ప్లేస్ ఉంది ఇక్కడ ఒకటి. అండ్ అటు సైడ్ ఏముందో చూద్దాం రండి. దీని లోపలికంటే వెళ్ళొద్దంట, ఎందుకో ఏమో నాకు కూడా తెలియదు, వెళ్ళనివ్వలేదు లోపలికి. ఇది చూడండి, అక్కడేమో ఉంది, అక్కడ కూడా సర్కిల్. ఇక మళ్ళీ ఇక్కడ ఏదో ఉంది. ఇక అక్కడ ఒక మందిర్ ఉంది, కనిపిస్తుందా మీకు? ఇటు సైడ్ ఏముందా అని చూస్తే అక్కడ ఒక వాల్ పిల్లర్ కనిపిస్తుంది, అది. ఇక్కడ 4 sides ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్ ఉందండి. మీరు విజిట్ చేసి ఇది మాత్రం కంపల్సరీ అబ్జర్వ్ చేయాలి. వావ్, చాలా బాగుందండి ప్లేస్ అయితే, నాకు ఫుల్ నచ్చింది. ఇక్కడ ఇప్పుడు బ్యాక్ సైడ్ నుండి, అది ఫ్రంట్ సైడ్ ఇది ఫ్రంట్ సైడ్. దా
అవుతే అవును అంతా అట్లా నాగా కాదా ఎందుకు తీసుకున్నాను పోయి పడిపోతుందిగా क्या है इससे बात करो कृपया मत ज़्यादा मत ఓకే బాయ్ గాయ్స్ ఈ బ్లాస్ట్ ఫోటో బాగుంది ఇక చూడండి కిందికి దిగుకొని వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ వచ్చేసి ఫేవరెట్ జూ పార్క్ ఇవ్వాలని అయితే అన్ని అనిమల్స్ని చూడాలి ఓకే బాయ్ గాయ్స్ ఇక్కడికి వెళ్ళి స్లో మోషన్ నడిస్తే చాలా బాగుంటుందండి ఇక ఇప్పటికి నాకు అర్థమవుతుంది అక్కడ హుక్స్ ఇలాంటి హుక్స్ ఎందుకు ఇచ్చిర్రో మీరు తెలుసుకుంటా ఇప్పుడు నేను